అన్నమయ్య జిల్లా తంబలపల్లె టీడీపీలో విభేదాలు బయటపడ్డాయి. పెద్దతిప్ప సముద్రం మండలంలో టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. జయచంద్రారెడ్డి వాహనంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గీయులు దాడి చేశారు. జయచంద్రారెడ్డి ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకుని రాళ్లతో దాడి చేయడంతో కారద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. విజయమూర్తి, అటు శంకర్ యాదవ్ అలాగే జయచంద్రారెడ్డి వర్గీయుల పరస్పర దాడులతో టీడీపీ క్యాడర్ గందరగోళ పరిస్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. తంబలపల్లి నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ ఏముంటుంది, అక్కడి తాజా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? సిద్ధేశ్వర అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గంలో టీడీపీలో సీట్ల కేటాయింపు విషయంలో చెలరైనటువంటి అసమ్మతి సెగలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని చెప్పాలి. మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గం ఏదైతే టికెట్ కేటాయించినటువంటి జయచంద్రారెడ్డి పట్ల తీవ్ర అసంతృప్తిలో ఉంది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కించుకున్నటువంటి జయచంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ స్వగృహమైనటువంటి టీ సదుం పిటిఎం మండలంలో ఉన్నటువంటి టీ సదుం గ్రామానికి రావడం జరిగింది. ప్రచారానికి వచ్చినటువంటి జయచంద్రారెడ్డి వాహనం పైన ఒక్కసారిగా మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గీయులు దాడి చేశారు. రాళ్ల దాడిలో ఆయన వాహనం కూడా మొదటి ఒక్కసారిగా దాడి చేసిన తర్వాత కొంతమంది గ్రామాలు అడ్డుకోవడం జరిగింది. ఒక్కసారిగా రెండవ విడతలో దాడి చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా వారి యొక్క కారు మొత్తం ధ్వంసం కావడం జరిగింది. మొదట ముందస్తుగా ఏదైతే వచ్చినటువంటి వర్గీయులను అడ్డుకున్నప్పటికీ స్థానికులు కొంత కోపోద్రిక్తులైనటువంటి స్థానికులను అడ్డగించే ప్రయత్నం చేశారు గ్రామస్తులు. కానీ అదుపు తప్పినటువంటి తెలుగుదేశం పార్టీలో రెండవ వర్గం ఒక్కసారిగా జయచంద్రారెడ్డి వాహనం పైన ధ్వంసం చేయడం జరిగింది. ఒక్కసారిగా పోలీసులు వారందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. జయచంద్రారెడ్డి ఎలాంటి ఫిర్యాదు ఇవ్వకుండానే శంకర్ యాదవ్ వర్గం పట్ల తాను వెనుతిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది. రెండు వర్గాలు కూడా తంబలపల్లి నియోజకవర్గంలో టీడీపీలో అసమ్మతి సెగలు రాజుకుంటూ ఉన్నాయి.